అందరికీ నమస్కారం. జూలై 29న కోబ్రా 1221 అసెన్షన్ పోర్టల్ అప్డేట్ మరియు కోబ్రా కొత్త ఇంటర్వ్యూ అనే అప్డేట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. 1221 అసెన్షన్ పోర్టల్కి ఎనర్జీస్ ఇప్పటికే సక్రియం అవుతున్నాయి. జూలై ప్రారంభంలో సిరియస్ పల్స్ ఊహించిన దానికంటే చాలా బలంగా ఉంది. దీని కారణంగా భారీ ఎనర్జీస్ ప్రవాహం వలన ఒక చిన్న ధ్రువ మార్పుకి కూడా దారితీసింది. ఆశ్చర్యకరంగా జూలై 7న సిరియస్ పల్స్ ఒక అనూహ్యమైన పరిణామానికి దారితీసింది. కొత్త భూమి మల్టీ డైమెన్షన్లో భాగం ఇప్పటికే అబ్సల్యూట్ నుంచి ప్రసారం చేయబడుతుంది. ఇది గ్రహ విముక్తి కోసం భవిష్యత్ ప్రణాళికను చాలా సులభతరం చేస్తుంది. జూలై 7 తర్వాత కొద్ది కాలానికే సిరియస్ స్టార్ సిస్టమ్ నుంచి వచ్చే ఎనర్జీస్ 700% బాగా పెరిగి 200% వరకు స్థిరపడింది. సిరియన్లు ఇప్పుడు సోలార్ సిస్టంలో భూమి చుట్టూ వ్యూహాత్మకంగా ఉంచబడిన వారి మదర్షిప్లతో గ్రహ విముక్తిలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. సిరియన్లు కూడా చింతామణి స్టోన్ను యాక్టివేట్ చేస్తూ వాటిని అప్గ్రేడ్ చేస్తున్నారు. సిరియన్ హీలింగ్ టీమ్ టాకియాన్ ఛాంబర్లో జరిగే హీలింగ్లకు సహాయం అందిస్తున్నారు. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన మ్యూజిక్ లింక్ ద్వారా వారి హీలింగ్ ఎనర్జీస్ని నేరుగా అనుభవించవచ్చు. ప్లయిడియన్లు మరియు మరికొన్ని నక్షత్ర జాతులు సోలార్ సిస్టమ్ అంతటా మరియు తర్వాత అగాథా నెట్వర్క్లో కూడా ఒక ఎమరాల్డ్ గ్రిడ్ను సృష్టించడం ప్రారంభించారు. ఇది 1221 అసెన్షన్ పోర్టల్ యొక్క భారీ ఎనర్జీస్లను ప్రసారం చేయడంలో సహాయపడుతుంది. ఈ గ్రిడ్ ఆగస్టు 9న ప్లూటో మరియు M87 గెలాక్సీల మధ్య ట్రైన్ సమయంలో పూర్తవుతుంది. లర్కర్ తొలగించబడుతోంది మరియు దాని శక్తి వేగంగా తగ్గుతోంది. ఇటీవల లర్కర్ తన మిగిలి ఉన్న తక్కువ ఎనర్జీతో కీ లైట్ వర్కర్లపై స్నైపర్ శక్తి దాడులపై దృష్టి సారించాడు. ఎందుకంటే లర్కర్కి ఇప్పుడు ఎక్కువ శక్తి మిగిలి లేదు. లర్కర్ పూర్తిగా తొలగించబడిన తరువాత ఇది సబ్ క్వాంటమ్ స్థాయిలో క్వారంటైన్ భూమి అన్లాక్ చేస్తుంది. ఇది కబాల్ ఉపరితల నిఘా స్కాలార్ మరియు హార్ప్ టెక్నాలజీతో మిగిలి ఉన్న ఏకైక క్వారంటైన్ కారకం. ఆగస్టు 21న అసెన్షన్ పోర్టల్ తెరుచుకున్న క్షణం అనంతమైన టైమ్ లైన్స్ టైమ్ గేట్ని సృష్టిస్తుంది. అక్కడ అనంతమైన అవకాశాలు 1221 పాయింట్ ఆఫ్ నో టైం ద్వారా ఫిల్టర్ చేయబడతాయి. తరువాతి కాలంలో మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు దీనిని హ్యూమన్ హిస్టరీలో నిర్ణయాత్మక క్షణంగా చూస్తారు. లైట్ ఫోర్సెస్ 2012లో తెర వెనుక ఈవెంట్ కార్యకలాపాలను ప్రారంభించారు. వారి దీర్ఘకాలిక చొరబాటు వ్యూహాలు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్లో ఉన్న విధంగా ఉన్నాయి. లర్కర్ వారి వ్యూహాలలో నిరంతరం జోక్యం చేసుకుంటున్నాడు. దాని ఫలితంగా ఆలస్యం అయ్యాయి. లర్కర్ తొలగించబడిన తరువాత ఈ గ్రహ విముక్తి ఆపరేషన్ మల్టీ డైమెన్షనల్ నుంచి చాలా సరళమైన లీనియర్గా మారుతుంది. డార్క్ టెక్నాలజీలను, ఆయుధాలని, చర్యల యొక్క క్రిటికల్ మాస్ని లైట్ ఫోర్సెస్ ఎదుర్కోగలిగిన వెంటనే ఈవెంట్ కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. ఉపరితల జనాభా యొక్క కాన్షియస్నెస్ని బట్టి ఈవెంట్ యొక్క టైమింగ్ నిర్ణయించబడదు. గ్రహ ఉపరితలంపై లైట్ ఫోర్సెస్ భౌతిక కార్యకలాపాలు ప్రారంభించడానికి అవకాశాల విండో ఆగస్టు 28న ప్లూటో ట్రైన్ సెడ్నా మరియు యురేనస్ సెక్స్టైల్ నెప్ట్యూన్తో ప్రారంభమయ్యి నవంబర్ 20న యురేనస్ సెక్స్టైల్ నెప్ట్యూన్తో ముగుస్తుంది. ఈ అవకాశాల విండోలోనే లైట్ ఫోర్సెస్ భౌతిక చర్య తీసుకోవడం ప్రారంభించాలి. లేకుంటే ఒక గొప్ప అవకాశం పోతుంది మరియు మనం తక్కువ అనుకూలమైన టైం లైన్లోకి మారటం ప్రారంభిస్తాము. ఆ సమయ వ్యవధిలోపు వారు చర్య తీసుకోవటం ప్రారంభిస్తారని చాలా విశ్వసనీయ సోర్స్ తెలియజేసింది. కానీ నేను దానిని చూసినప్పుడే నమ్ముతాను. బ్లాక్ నొబిలిటీ ఫ్యామిలీస్ 2 ప్రధాన డార్క్ నోట్ల ద్వారా గ్రహం యొక్క ఉపరితలాన్ని నియంత్రిస్తున్నాయి. జియోనిస్ నోడ్ ఇజ్రాయిల్లో యాంకర్ చేయబడింది మరియు ఎప్స్టెయిన్ ఇంకా ఇటువంటి బ్లాక్మెయిల్ కార్యకలాపాల ద్వారా రాజకీయ నాయకులను నియంత్రించి యుద్ధ యంత్రాన్ని నడిపిస్తుంది. జియోనిస్ నోడ్ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ హక్కులను నిర్వహిస్తుంది. కమ్యూనిస్ట్ నోడ్ చైనాలో యాంకర్ చేయబడింది మరియు ఓక్ మైన్ ప్రోగ్రామింగ్ కార్యకలాపాలను నియంత్రించి వలసదారుల చొరబాటు ప్రవాహాలను నిర్దేశిస్తుంది. కమ్యూనిస్ట్ నోడ్ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ వామపక్షాలను నిర్వహిస్తుంది. ఉపరితల జనాభా ఎక్కువ మంది వారి సైకలాజికల్ నిర్మాణం ఆధారంగా జియోనిస్ట్ లేదా కమ్యూనిస్ట్ నోడ్ల వైపు ఆకర్షితులవుతారు.
మరియు వారు వ్యతిరేక నోడ్లను ద్వేషించటం నేర్చుకుంటారు. అందువలన ఉపరితల జనాభాలో ఎక్కువ మంది అర్ధరహిత సైద్ధాంతిక సంఘర్షణలో చిక్కుకుంటారు. ఎప్స్టైన్ బ్లాక్మెయిల్ ఆపరేషన్ బహిర్గతం కావడంతో ఈ మొత్తం నిర్మాణం విచ్ఛిన్నం కావటం ప్రారంభమవుతుంది. ది లైట్ ఫోర్సెస్ యొక్క భౌతిక కార్యకలాపాలు ప్రారంభించడానికి ఇది ఎంట్రీ పాయింట్ కావచ్చు. ఆగస్టులో పోర్టల్ ప్రారంభోత్సవం కోసం మన ధ్యాన ప్రక్రియలను ఆప్టిమైజ్ చేయడానికి మరియు వేగవంతం చేయడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం. 1221 అసెన్షన్ పోర్టల్ ప్రారంభం గురించి కోబ్రా కొత్తగా ఇంటర్వ్యూని నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు. ప్యారిస్ వర్క్షాప్ నోట్స్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరిగింది, గమనించగలరు. లైట్ ఫోర్సెస్ వీలైనంత ఎక్కువ మందిని మెయిన్ స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్సర్ని సంప్రదించమని మరియు మన 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ను ప్రోత్సహించడంలో సహాయం చేయమని అడుగుతున్నారు. యాక్టివేషన్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అలాగే ప్రమోషనల్ వీడియోస్ యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ. విక్టరీ ఆఫ్ ది లైట్.